ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హంసవాహన సేవలో జగదభిరాముని దివ్య సోయగం. తిరుపతి కోదండ రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవం. సర్వ సంపత్ ప్రదాయకం శ్రీమద్ రామాయణ పఠనం. తిరుమలలో అయోధ్యకాండ అఖండ పారాయణం. సీతారాముల కళ్యాణానికి కోటి గోటి తలంబ్రాల సమర్పణ. భద్రాచల క్షేత్రంలో భక్తిరస భరితంగా శోభాయాత్ర. శ్రీకాళహస్తిలో ఘనంగా శని త్రయోదశి వేడుకలు. శని భగవానుని అభిషేకోత్సవంలో సేవించిన భక్తులు. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం ఓంజల్ సేవ, హంసవాహన సేవలలో శ్రీరామచంద్రమూర్తి దివ్య శోభితంగా దర్శనమిచ్చారు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. హంసవాహన సేవలో శ్రీ కోదండరాముడు ముగ్ధ మనోహరంగా భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతి కోదండ రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం అర్చకులు రామయ్య తండ్రికి బంగారు ఆభరణాలు, పూలమాలలతో తేజోభరితంగా అలంకరణ చేసి ఆలయ ముఖమండపంలోని ఊయలలో కొలువుతీర్చారు. సుస్వర భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. అనంతరం హంసవాహన సేవ జరిగింది. పసిడి కాంతుల రత్న ఆభరణాలు, పూలమాలలతో రమణీయ శోభితంగా అలంకార శోభితులైన పరంధాముని హంసవాహనంపై ఆసీనులు చేశారు. భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో స్వామివారు హంసవాహనంపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. కోలాట ప్రదర్శనలు, భక్తుల భజనలు, సాంస్కృతిక కళారూపాల నడుమ సాగిన హంసవాహన సేవను వీక్షించి భక్తులు జై శ్రీరామ్ స్మరణలు చేసి తరించారు. ఇక కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు భక్తి సంకీర్తనలను రాగయుక్తంగా ఆలపించారు. కళాకారుల సంకీర్తనలతో కోదండ రామాలయ ప్రాంగణం భక్తి పారవస్యంతో ఓలలాడింది. సప్తగిరులు ఆధ్యాత్మిక సౌగంధాలతో పరిమళించాయి. తిరుమల క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో నాదనీరాజనం వేదికపై అఖండ అయోధ్యకాండ పారాయణం మంగళకరంగా జరిగింది.
సర్వ సంక్షేమార్థం టీటీడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అయోధ్యకాండ పారాయణంలో భాగంగా శనివారం 9వ పర్యాయం అఖండ పారాయణం భక్తిరసభరితంగా జరిగింది. సర్వ సంపత్ప్రదాయకం శ్రీమద్ రామాయణ మహాకావ్యం. రామచంద్రమూర్తి అఖండ ఆశీస్సులు, తిరుమల శ్రీనివాసుడి మంగళాశీస్సులు యావత్ ప్రపంచంపై మెండుగా ఉండాలనే సత్సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల నాదనీరాజనం వేదికపై నిరంతరాయంగా అయోధ్యకాండ పారాయణం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శనివారం ఉదయం సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి వేదికపై వేంచేపు చేశారు. అనంతరం వేద స్వస్తి జరిగింది. ఆపై అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు చక్కని సంకీర్తనలను ఆలపించారు. ఆపై టీటీడీ వేద పండితులు అయోధ్యకాండలోని 31వ సర్గ నుండి 34వ సర్గ వరకు ఉన్న శ్లోకాలను, యోగవాసిష్ట్యం నుండి ధన్వంతరి మహామంత్ర శ్లోకాలను అఖండంగా పారాయణం చేశారు. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకత్రింశః సర్గః ఏవం శ్రుత్వా తు సంవాదం లక్ష్మణః పూర్వమాగతః. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు మంగళహారతులు పాడగా అర్చకులు సీతారామ లక్ష్మణులకు మహామంగళ నీరాజనాలు అందజేశారు. అశేష భక్తకోటి ఈ అద్భుత పారాయణ క్రతువులో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి భాగస్వాములయ్యారు. ఆదర్శ దంపతులైన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి కోటి తలంబ్రాలను భక్తులు భక్తి శ్రద్ధలతో సమర్పించారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచల క్షేత్రంలో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఆంధ్ర, తెలంగాణకు చెందిన శ్రీగిరి సేవా సమితి ఆధ్వర్యంలో సీతారాములకు కోటి తలంబ్రాలను సమర్పించారు. గత 5 సంవత్సరాలుగా ఈ బృందం 15,000 మంది భక్తులు గోటితో ఉల్చిన కోటి తలంబ్రాలను సీతారాములకు ఆనవాయితీగా సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీగిరి సేవా సమితికి చెందిన దాదాపు 150 మంది మహిళలు భద్రాచలం చేరుకొని కోటి తలంబ్రాలు, ముత్యాలు, పట్టు వస్త్రాలను సీతమ్మ తల్లికి, రామయ్య తండ్రికి సారెగా సమర్పించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం శనీశ్వర స్వామి వారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. శని త్రయోదశిని పురస్కరించుకుని అర్చకులు వాయులింగేశ్వరుని సన్నిధిలో నిలవైన శనీశ్వరుని చెంత కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. తరువాత శని భగవానుడికి తొలుత తైలాభిషేకం జరిపారు. ఆపై పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి చక్కటి అలంకరణలతో పుష్పార్చన జరిపి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా కొడంగల్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సింహవాహన సేవ ఘనంగా జరిగింది. ఆలయంలో విశేషంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామివారికి వాహన సేవలను భక్తిరస భరితంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సర్వాలంకార శోభితంగా అలంకరించిన స్వామివారిని సింహవాహనంపై ఆసీనులం చేశారు. మేళతాళాలు, బాజా భజంతీల నడుమ స్వామివారి సింహవాహన సేవ ఆలయ వీధుల్లో వేడుకగా జరిగింది. గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని సేవించారు. పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల 521వ వర్ధంతి ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహిస్తోంది.
ఏప్రిల్ 4 నుండి 8వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా శనివారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గురుజాడ మధుసూదనరావు బృందం ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు అలరించాయి. అనంతరం జరిగిన సాహితీ సమావేశంలో శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య పి కుసుమకుమారి అన్నమయ్య సామాజికత అనే అంశంపై ప్రసంగించారు. అన్నమయ్య సంకీర్తనల్లో సామాజిక స్పృహను పెంపొందించే అంశాలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. ఇక్కడ దక్షిణ భాషల్లోనే ప్రథమ వాగ్గేయకారుడు అన్నమయ్య. పురందరదాసు తర్వాత వచ్చినటువంటి వాడే. అసలు వాగ్గేయకారుడు అంటే ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం కూడా చెప్పారు. వాచం గేయంచ కురుతే యహ సహ వాగ్గేయకార. అంటే వాగ్గేయకారుడు అనేటువంటి వాడు అతని రచన ధాతు మాతువుల సంయోగం కలిగి ఉండాలి. ధాతువు అంటే సంగీతం, మాతువు అంటే సాహిత్యం. ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఎవరు స్వయంగా గీత రచన చేసి స్వరాలు కూర్చి గానం చేస్తారో వారు వాగ్గేయకారులు. అన్నమయ్య స్వయంగా రచన చేశాడు, గానం చేస్తూ పాడుకుంటూ వెళ్ళాడు. 32,000 సంకీర్తనలు రచించినా కూడా 14,000 లభించాయి. వాటిని స్వరపరిచినటువంటి వాళ్ళల్లో మొట్టమొదటి చెప్పుకోదగినటువంటి పండితులు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు. ఆయన ఏమంటారంటే అన్నమయ్య రచనల్లో భావపుష్టి రాగ దృష్టి రెండూ కూడా సమానంగా ఉంటాయి. అంటే భావము రాగము రెండూ ఉన్నాయి కాబట్టే ఆయన్ని వాగ్గేయకారుడు. ఒకవైపు ఆధ్యాత్మికత, మరొక వైపు సామాజిక దృష్టి హృదయంగమ పణితులో అగుపిస్తాయి. డాక్టర్ సి నారాయణ రెడ్డి అన్నమయ్య గురించి చెప్పినటువంటి మాట జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. అలాగే ఈ సమావేశంలో డాక్టర్ పచ్చా సౌజన్య అన్నమయ్య నైతికత అనే అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ ఆధ్వర్యంలో సాహితీ సమావేశానికి విచ్చేసిన అతిథులను ఘనంగా సత్కరించారు. అన్నమయ్య వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం జరిగిన సంగీత కార్యక్రమాలను టీటీడీ శ్వేత డైరెక్టర్ భూమన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం హరిత సిస్టర్స్ బృందం, విశాఖపట్నంకు చెందిన గ్రంథి సాయికృతి బృందం భక్తి సంకీర్తనలను ఆలపించారు. ఆపై హైదరాబాద్కు చెందిన శ్రీనిధి తిరుమల బృందం అన్నమయ్య సంకీర్తనలను రసరమ్యంగా ఆలపించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో ఆదిత్యునికి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. పాల్గొన్న బహుళ ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు ఆలయంలోని అనివెట్టి మండపంలో చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై ఉషా, ఛాయ, పద్మిని సమేత సూర్యనారాయణ స్వామివారిని సర్వాభరణ శోభితంగా అలంకరించి కొలువు తెచ్చారు. పలు వైదిక క్రతువులను సంప్రదాయబద్ధంగా పూర్తి చేసిన తరువాత అర్చకులు వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ
సూర్యనారాయణ స్వామి కళ్యాణాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. కడప రామకృష్ణ నగర్లో కొలువైన శ్రీ శనీశ్వర స్వామివారి ఆలయంలో తైలాభిషేకం వేడుకగా జరిగింది. పాల్గొన మాసం త్రయోదశిని పురస్కరించుకుని తొలుత అర్చకులు శని భగవానునికి ఆరాధనలు జరిపారు. ఆపై భక్తులచే స్వామివారికి తైలాభిషేకాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ఆపై రోజా పూలమాలలతో శనీశ్వరునికి అలంకరణ చేసి నల్లటి నువ్వులు, నల్లటి వస్త్రం సమర్పించారు. భక్తులు ఆలయ ఆవరణలో శనిదోష పరిహార పూజలు జరుపుకొని నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశారు. నెల్లూరు పురమందిరంలో శ్రీ త్యాగరాజస్వామి భిక్షాటన పూర్వక స్మరణోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. 5 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో చివరి రోజున వర్ణమయ పూల తోరణాలతో చూడముచ్చటగా తీర్చిదిద్దిన వేదికపై జానకి సమేత శ్రీరామచంద్రమూర్తిని సర్వాంగ సుందరంగా కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపి మహామంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా కళాకారులచే నిర్వహించిన భక్తి సంగీత సాగరంలో సింహపురి వాసులు ఓలలాడారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో శని త్రయోదశి పూజలు వేడుకగా జరిగాయి. శని భగవానుడికి అర్చకులు తైలాభిషేకం చేసి భక్తులచే దోష నివారణ పూజలు నిర్వహించారు. భక్తులు నల్లటి వస్త్రం, నల్ల నువ్వులను స్వామివారికి సమర్పించి ప్రదక్షిణలు చేశారు. సింహాచలం పుణ్యక్షేత్రంలో అప్పన్న తిరువీధి ఉత్సవం మంగళకరంగా జరిగింది. పాల్గొన ఏకాదశి పూజల్లో భాగంగా శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామి వారిని ఉభయ దేవేరుల సమేతంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. యాదగిరీసుడు పుష్పార్చన సేవలో కనువిందు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో పాల్గొన మాసం బహుళ ఏకాదశి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక సింహాసనంపై ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు షోడశోప కైంకర్యాలను పూర్తి చేసి స్వామి అమ్మవార్లకు పుష్పార్చన సేవను నిర్వహించారు. తిరుపతి జిల్లా నారాయణవనంలో కొలువైన పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పాల్గొన మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ పద్మావతిదేవి ఉత్సవమూర్తిని నయన మనోహరంగా అలంకరించి తిరుచిపై వెంచేపు చేశారు. మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి ఊంజల మండపంలో కొలువు తీర్చారు. ఆపై అర్చకులు వేదపారాయణం, భక్తి సంకీర్తనం, నాదస్వరంతో ఆహ్లాద శోభితంగా అమ్మవారికి ఊంజలి సేవను నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రం జ్ఞాన ప్రసూనంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల సన్నిధి ఉత్సవ కాంతుల్లో మెరిసింది. ఆనంద కటాక్షాల కరుణాంతరంగా భక్తుల కల్పవల్లి అమ్మ జ్ఞానప్రసూనాంబదేవి అద్భుత అపురూప దర్శనంతో భక్తకోటి పరవశించింది. మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి సాయం సంధ్యా సమయంలో ఊరేగింపు ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. అలంకార మండపంలో మణిమయ వజ్రకాంతుల స్వర్ణహారాలు, సుగంధ పుష్పమాలికలతో జ్ఞానప్రసూనాంబదేవిని దగదగాయమానంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు.
ప్రత్యేక పూజలతో అమ్మవారిని సేవించిన అనంతరం హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి ఊరేగింపు కోలాహలంగా సాగింది. తిరుమల తిరుపతి దేవస్థానంకు శనివారం ద్విచక్ర వాహనం విరాళంగా అందింది. పూణేకు చెందిన బీగస్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ హేమంత్ కాబ్రా 1,50,000 విలువ చేసే ఎలక్ట్రిక్ స్కూటర్ను ఆలయం ఎదుట టీటీడీ డిప్యూటీఓ హరీంద్రనాథ్కు అందజేశారు. అర్చకులు నూతన వాహనానికి పూజలు చేసి హారతులు అందజేశారు. ఆపై వాహనానికి సంబంధించిన పత్రాలు, తాళం చెవులను కంపెనీ ప్రతినిధులు టీటీడీ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కంపెనీ వైస్ ప్రెసిడెంట్ సత్యశెట్టి, దుర్గేష్ గుప్తా, తిరుమల ట్రాన్స్పోర్ట్ డిఏ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శనివారపేటలోని శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి వార్షిక తిరుకళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ చెన్నకేశవ స్వామివారి ఉత్సవ మూర్తులను సకలాభరణ భూషితంగా కళ్యాణ వేదికపై వేంచేపు చేసిన అర్చకులు ఆగమోక్తంగా సకల ఉపచారాలను పూర్తి చేశారు. అనంతరం అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.